అయ్యో! సిటీ మొత్తం చాలా ప్రమాదంలో పడిందే. ఈ వెనం వచ్చేసి అగ్రెసివ్ రూపంలోకి మారిపోయాడు. ఈ వెనం యొక్క బైక్ వస్తుంది. ఆ బైక్ దొంగలించాలి. రే ధను, ఏం చేస్తున్నావురా? ఆ? కనబడట్లేదేంటి? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. రేయ్, నోరు లెగుస్తుందేంట్రా ధనుగా? నా బైక్ దొంగలించింది కాకుండా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కానీ నిన్నెందుకేమనట్లేదు తెలుసా? ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అరే బైక్ గురించి నీకెలా తెలుసు? అది ఇంతకీ నేను తీలే. నాకు తెలీదు, దానికి నాకు సంబంధం లేదు. రే కంగారు పడుకో. నేనేం బైక్ గురించి అడగను. రే, ముందుగా ఒకసారి లే. ఇగో, ఆ సైడ్కి రా. ఈ సించన్ గడు వింటే మళ్ళీ ప్రమాదం. పడుకున్నాడు కదా, మంచి పని అయింది. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇదిగో, మనం వెనం వచ్చేసి అగ్రెసివ్ రూపంలోకి మారిపోయాడు. అంటే వెనం ఎప్పుడు నార్మల్ అవుతాడో, ఎప్పుడు కోపం అవుతాడో తెలీదు. ఇప్పుడు కోపంలో ఉన్నాడు. ఇప్పుడు వెనం యొక్క బైక్ కూడా వస్తుంది. అది నా బైక్ అంటే 3 రెట్లు పవర్ఫుల్. ఆ బైక్ ఇంకా పవర్ఫుల్. ఆ బైక్ వెనం చేతికొస్తే అన్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు. ఆ బైక్ని దొంగేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి నువ్వు. దొంగేయడంలో నువ్వు కింగ్ కదా, నువ్వు వెళ్ళు. అది కాదు కానీ భయ్యా, ఇప్పుడు నీకు పవర్స్ ఉన్నాయి, నాకేమున్నాయి పవర్స్? నాకేం లేవు. నీకు పవర్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి మంచిగా తెచ్చుకోవచ్చు కదా బైకు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఆ వెనంగాడికి ఆడి దగ్గరికి నేను వెళ్తే ఆడికి నా స్మెల్ వచ్చేది. అప్పుడు ఆడు లేచిపోయి మళ్ళీ నన్ను కొడతాడు. ఇగో, నా పవర్ సరిపోవట్లేదు. ఆడు అగ్రెసివ్ రూపంలో ఉన్నాడని చెప్తున్నా కదా. అందుకే ఆ బైక్ వస్తే ఇంకా పవర్స్ ఆపలేం. ఆ బైక్ ఈ రోజే రాబోతుంది. ఎలా వస్తుంది ఏంటనేది వాడి దగ్గరే మొత్తం మ్యాప్లో ఉంది. వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వాడు ఎక్కడ ఉంటాడంటే మన మైన్స్ జరుగుతున్నాయి కదా, ఆ ప్లేస్లోనే ఉన్నాడు. అక్కడ మధ్యలో పడుకున్నాడు. ఉదయం అంతా పడుకుంటున్నాడు, రాత్రి చుక్కలు చూపిస్తున్నాడు. అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళి ఎలా అయినా ఆ బైక్ అడికి దక్కనివ్వకుండా చేయాలి. సరే కానీ ఇప్పుడు నాకు పవర్స్ కావాలి. ఇప్పుడు నీ సూట్ నాకు ఇస్తావేంటి? నీ సూట్ ఇచ్చావనుకో, మంచిగా ఎగిరెగిరి మరి కొట్టు మీద తీసుకొచ్చేస్తున్నావు. రే, వెనం నార్మల్ ఉంటే నేను కూడా కొట్టేవాడిని. అగ్రెసివ్ రూపంలో ఉన్నాడు కాబట్టే కొట్టట్లేదు. ఎంతైనా కొంచెం స్నేహితులని ఊరుకుంటున్నాను. సరే కానీ ఇప్పుడు తొందరగా వెళ్ళి తీసుకొనిరా. రే, నువ్వు ఒక్కడ మాత్రమే చేయగలవు. అది నీ వల్లే వద్ది. దొంగ వేయడంలో రాజురా నువ్వు తోపో. వెళ్ళరా. నేను అడిగింది చెప్పకుండా నువ్వు టాపిక్ మార్చేస్తున్నావు. నీ సూట్ నాకు కావాలంటే సూట్ ఇవ్వడం జరగదు కానీ నా బైక్ ఉంది. నా బైక్ నీ దగ్గర ఉందని తెలుసు కానీ ఆ బైక్ని యూజ్ చేసుకో. దానికి పవర్స్ ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకుని ఎలాగోలా దొంగతనం వేసుకో. నేను మళ్ళీ వస్తా. ఆగురయ్యా. అర్రే, వెళ్ళిపోయాడు రాయుడు. అమ్మా, ఏంటో చిరాకు తెప్పిస్తాడు. ఇప్పుడు ఏంటబ్బా, వెనం బైక్ ని తీసుకొని రావాలి, లేకపోతే స్పైడర్ మ్యాన్ నన్ను చితగొడతాడు. ఎందుకంటే వాడి బైక్ నేను దొంగతనం చేశాను కదా. అరే యార్, స్పైడర్ మ్యాన్. అరే, ఇప్పుడు ఆడికి ఇవతల ఈడికి ఇద్దరి మధ్య నేను అయిపోతా. అప్పుడు వెనంకి నేను దొరికినట్లయితే వెనం నన్ను చితక్ కొట్టేస్తాడు, లేకపోతే స్పైడర్ మ్యాన్ చితక్ కొట్టేస్తాడు. వామ్మో, ఇప్పుడు ఇద్దరి మధ్య నలిగిపోవడం ఎందుకు? ఓకే, వెనంకి మన గురించి ఎలాగో తెలియదు కాబట్టి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బైక్ని నేను తీస్తాను. ఇదిగోండి గాయస్, హయాబుజా అనమాట. దీంట్లో పవర్స్ ఉన్నాయి స్పైడర్ మ్యాన్ బైక్కి. సో ఈ బైక్ నుంచి చాలా వెపన్స్ వస్తాయి. కానీ ఈ వెపన్స్ మనం వెనం మీద యూజ్ చేస్తే మనం పీల్ చేసే రక్తం తాగేస్తాడు. బై మిస్టేక్ కూడా నేను వెపన్స్ యూజ్ చేయను. మెల్లగా దీన్ని యూజ్ చేసుకొని, ఇగోండి ఇది గాల్లోకి వెళ్తుంది కదా, గాల్లో నుంచి మెల్లగా మనం ఇప్పుడు వెనం ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాం. వెనం ఎక్కడ ఉన్నాడంటే మైన్స్ ఉన్న ప్లేస్లో మధ్యలో పడుకుంటాడంట. ఎప్పుడు ఉదయం వల్ల పడుకుంటాడు, రాత్రి మొత్తం తెలివేసి ఉంటాడు. సో అందుకే మెల్లగా వెళ్ళి ఆ వెనం మ్యాప్ ఎక్కడ పెట్టాడో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ మ్యాప్లోనే మొత్తం ఉంది ఆ బైక్ ఎలా వస్తుందని. ఓకే గైస్, మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. మైన్స్ అనేవి ఎక్కడున్నాయి నేను మర్చిపోయాను. గాల్లో నుంచి వెళ్తే నాకు అర్థం కావట్లేదబ్బా. ఎక్కడ 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 ఈ బైక్ అయితే మాత్రం గాల్లో సూపర్గా ఎగురుతుంది. గాయస్, ఈ బైక్ ఉన్న పవర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసి వెనంని కొట్టడానికి మనం ప్రయత్నించినా కూడా తగిలితే ఒక్కటి తగిలి మిగతాది మొత్తం మనకు తగిలిస్తాడు. అందుకే మనం కొట్టకుండా జాగ్రత్తగా సైలెంట్గా కనీసం లేవకుండా అక్కడ ఆ మ్యాప్ ఎక్కడ పెట్టాడో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ మ్యాప్ని వెతికి ఆ బైక్ అనేది ఎలా వస్తుంది, ఎక్కడుంది, దాంట్లో ఉన్న పవర్స్ ఏంటి, పవర్స్ గురించి తెలియకపోయినా ఎక్కడుందో ముందు తెలిసామనుకోండి, వెంటనే బైక్ తీసుకుని స్పైడర్ మ్యాన్కి ఇచ్చేద్దాం. అప్పుడు స్పైడర్ మ్యాన్ మనలే మండు. లేకపోతే స్పైడర్ మ్యాన్ కూడా కోపం మీద ఉన్నాడు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బైక్ కదా, నేను దొంగలించాను, ఇది లాక్కొని వెళ్ళిపోయి నన్ను కొట్టేవాడు. కానీ ఎందుకు కొట్టలేదంటే నా గురించి ఆలోచించాడు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం మైన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఫైనల్లీ. సో ఇప్పుడు మనం ఇద్దరిలో ఎవరో ఒకరిని కూల్ చేయాలి. స్పైడర్ మ్యాన్కి అయితే విషయం తెలుసు కాబట్టి మనం తప్పించుకోవాలంటే వెనం బైక్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఓకే, సో ఇప్పుడు వెనం అయితే అమ్మా అదిగోండి పడుకున్నాడు, చూసారా? ఇప్పుడు మనం ఏం కూడా కలగకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. నాయన అటు ఇటు కదులుతున్నాడు రా బాబు. గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం బైక్ అక్కడ పార్క్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మెల్లగా బైక్ని పైన పార్క్ చేసి మెల్లగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. లేకపోతే సౌండ్ వచ్చి ఏమాత్రమైనా మనకు తెలిసిందంటే మాత్రం చెతగొట్టేస్తాడు. అసలుకే అగ్రెసివ్గా ఉన్నాడు. ఓకే, సో బైక్ వచ్చేసి మనం ఇక్కడ పార్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. వామ్మో,
ఇక్కడ చూడడానికి చూడండి, చుట్టుపక్కల కుక్కలు కూడా అరుస్తున్నాయి గట్టిగా. నాయన వాడైతే లేవకూడదు, వాడు లేవడం కష్టం, బట్ లేచాడంటే మాత్రం చితక్కూడేస్తాడు. ఓకే, అది అడ్డంగా ఉంది ఆ ట్రక్కు, మనకు అది కూడా ప్లస్ పాయింట్. అమ్మా ఏంట్రా ఎగిరిపోతున్నా, అబ్బా అయిపోయాన్రా. ఓకే, సో మనడైతే ఇంకా లేవలేదు, పెద్ద సౌండ్ ఏం రాలేదులేండి. గట్టిగా గురక పెడుతున్నట్టుగా ఉన్నాడు మనోడు. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడ? అరే అదిగోండి అక్కడే ఉన్నాడు. నాకు తెలిసి ఆ మ్యాప్ వచ్చేసి ఖచ్చితంగా వెనం దగ్గరే ఉండుంటుంది. ఒకసారి మనం వెనం దగ్గరికి వెళ్ళి ఆ మ్యాప్ ఎక్కడుందో చూడాలి. ఆ మ్యాప్ని చూసేసి ఆ బైక్ అనేది ఎక్కడుందో కనుక్కొని ఆ బైక్ని తీసుకొచ్చి మన స్పైడర్ మ్యాన్కి ఇవ్వాలి. ఓకే గాయస్, మనడైతే ఇందాక నుంచి కదులుతూనే ఉన్నాడు, అటు ఇటు ఇటు అటు. పడుకునేటప్పుడు కదలడం బాగా అలవాటు అనుకుంటా. వామ్మో, చాలా కోపం మీద ఉన్నట్టుగా ఉన్నాడు. ఓకే, ఆ పక్కన నాకు ఎటువంటి మ్యాప్ కూడా కనబడట్లేదు, పక్క నుంచి హార్న్ సౌండ్స్ వస్తున్నాయి అబ్బా ఎక్కడి నుంచో. కానీ మనోడు లేవట్లేదులేండి, అలానే ఉన్నాడు. ఓకే, ఇక్కడ నాకు మీకు ఏమైనా కనబడిందా? అమ్మో అమ్మో అమ్మో, ఇక్కడి నుంచి కనబడతాం. ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా మ్యాప్ ఉందేమో చూద్దాం. ఓకేనా? ఓ పరిగెట్టద్దు, స్లోగా వెళ్దాం. స్లోలీ 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 స్లోలీ. ఉందా మ్యాప్? అయితే నాకు కనబడట్లేదు, మీకు ఏమైనా కనబడిందా? అరే ఇక్కడి నుంచి అయితే అవ్వదబ్బా, దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్పైడర్ మ్యాన్ మనల్ని వేసేస్తాడు ఒకవేళ మనం ఈ పని చేయకపోతే. ఓకే గైస్, సో మనమైతే వెళ్తున్నాం. అక్కడ ఏదో కాగితాలు ఉన్నట్టుగా ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 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 ఏం నాకు అనిపించట్లేదే. ఓకే, ఇక్కడైతే నాకు ఏం అనిపించట్లేదు, ఇక్కడేం లేనట్టుగా ఉన్నాయి గైస్. బానే వచ్చాడు. ఏం కావాలనుకుంటాడో వీడికి? వీడు నన్ను చంపడానికి వచ్చాడా? అయిపోయాడ్రా. రే ధను, నువ్వే వచ్చావా? ఎందుకు వచ్చావా అని నీకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఇస్తా. వెనం వెనం. వెనమమ్మా, నువ్వు ఎలా ఉన్నావో హాయ్ చెప్పడానికి వచ్చా. బాగున్నావా? నేను బాగున్నాను. కొంతసేపు అయితే నువ్వు బాగోవురా. ఎందుకు వచ్చావు? అయిపోయావు నా చేతిలో. తప్పు చేసావు. నా దగ్గరికి వచ్చి నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? వెనం దగ్గరికి అనవసరంగా నీ ప్రాణాలు ముప్పు తెచ్చుకున్నావు. ఈ రోజు నువ్వు నా చేతిలో చేస్తావురా. వదిలే వెనమా వదిలే. ఏంటంటే ఇప్పుడు అరే అది కాదు నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వచ్చాను, గ్రీటింగ్ ఇవ్వడానికి వచ్చాను. అరే పొంగల్ కదా, కైట్ ఎగరేయడానికి వచ్చాను. అరే నాయన వదిలిపెట్టరా బాబు, వదిలిపెట్టు. అరే నీకు అరిసెలు బూర్లు గారెలు అన్ని ఇద్దాం అనుకున్నాను. వామ్మో వదిలిపెట్టు. ఊరు నాయన గట్టి పట్టుకుని వదిలో. నేనేమన్నా జస్ట్ సరదాగా వచ్చాను, వెళ్ళిపోతాను, వదిలేసే. నీ దొంగ నాటకాలు నా దగ్గర కాదు రాద్దాను. నేను అందరిలా కాదు. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. నేనేమన్నా స్పైడర్ మ్యాన్ అనుకున్నావా? స్పైడర్ మ్యాన్ లానే సైలెంట్ గా ఉండడానికి వెనం ఇక్కడ. వెనం ఆడుకుంటే ఒక్కొక్కడితో ఆడితే బంతాటే. ఎందుకో తప్పు చేసావు అనిపిస్తుంది. నువ్వు వచ్చి తప్పు చేసావు. నువ్వు అనవసరంగా నా దగ్గరకు వచ్చి నన్నే చంపడానికి వచ్చావు కదా. అబ్బా కాదురా, అబ్బా వదిలిపెట్టరు నాయన. అబ్బా అది కాదు, నేను చంపడానికి రాలేదు, సరదాగా వచ్చాను. నీకు అది అబ్బా ఓరి నాయన మాట్లాడివ్వు. నేను అబ్బా అది ఏది సరదాగా ఓరి నాయన. వదిలిపెట్టు వెనమో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు. మర్రాను వెళ్ళిపోతాను, సరదాగా వచ్చి వెళ్ళిపోతున్నావు. వదిలిపెట్టిన బాబు, వదిలిపెట్టి. నేను మామూలుగా వదిలిపెడతా అనుకున్నావా? ఇప్పుడు వదిలిపెడతా, అది కూడా వెనం స్టైల్లో. ఇంకొకసారి నా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తే నాలో ఉన్న ఫుల్ పవర్ ని యూజ్ చేసి ఇక్కడే భూమిలో పాతి పెట్టేస్తా. అర్థమవుతుందా? నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకోరా, లేకపోతే తగిన చాస్తి చూస్తావు. అర్థమైందా? నోరు మూసుకుని ఉంటావా ఉండవా? ఇంకొకసారి నా దగ్గరికి రావు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళొస్తా. నాయన పారిపోదు పదరే, పారిపో. వాడికి నిద్ర వచ్చింది కాబట్టి మనం బతికాం, లేకపోతే నాయన అయిపోయిండేవాడిని. అమ్మా ఈ స్పైడర్ మ్యాన్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళాలి. స్పైడర్ మ్యానో ఏంట్రా నాయన నన్ను ఇలా ఇరికించావు? ఓరే గట్టి కుమ్మి పడేసాడు నన్ను నాయన. ఇదంతా ఫిట్టింగ్ పెట్టినా ఫిట్టింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఉంటుంది నాయన. ఆ స్పైడర్ మ్యాన్ దెబ్బలు తినలేక నన్ను పంపించాడు చూడండి.
అనవసరంగా ఈ బైక్ని దొంగలించాను. ఆ స్పైడర్ మ్యాన్ బైక్ దొంగలించినందుకు తగిన శాస్తి అవుతుంది నాకు. వద్దురా 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 అని వెనంని ఎంతగో బతిమలాడాను. అమ్మ ఎంత బతిలాడిని కూడా వదిలిపెట్టాడా, సితకు కొట్టేశాడు వద్దన్నా కూడా. కానీ గాయస్ ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ కలిస్తే స్పైడర్ మ్యాన్ ఏమంటాడో ఏంటో అదొక డౌటు. నాయన ప్రతి టార్చర్ నాకే. ఈ బైకులు దొంగతనం చేయడం ఏంటో, ఈ బైకులు దొంగతనం చేసిన తర్వాత ఈ బాధలు ఏంటో అన్నీ నాకేనా. సరే ఇప్పుడైతే ముందు స్పైడర్ మ్యాన్కి అయితే కాల్ చేద్దాం. స్పైడర్ మ్యాన్ ఇక్కడ రమ్మందాం, వచ్చేస్తాడు చూడండి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఫాస్ట్గా రావాలంటే నాకు ఒక ఐడియా ఉంది. ఐడియా ప్రకారం చెప్తానా అండి. ఏంటంటే చెప్తాను. ఓకే, హలో స్పైడర్ మ్యాన్, బైక్ దొరికిపోయింది, వచ్చే వెనందే. ఇక్కడే ఉంది, ఇక్కడే నా దగ్గర ఉంది. లొకేషన్ పెట్టాను, ఆ లొకేషన్కి వచ్చేసాయి. డన్. ఓకే ఫైనలీ చెప్పేసాం గైస్. ఇప్పుడైతే స్పైడర్ మ్యాన్ రాబోతున్నాడు. లెట్స్ సీ స్పైడర్ మ్యాన్. వచ్చేసావా మిత్రమా? కమాన్ ఫాస్ట్. ఇగో బైక్ ఎక్కడే ఉంది. ఒరే ఏదిరా బైకో, ఎక్కడ తెచ్చావు? ఒరే ఫాస్ట్ చూపి ఆ బైక్ ని నాశనం చెయ్యాలి. ఎక్కడుందిరా? సారీ స్పైడర్ మ్యాన్, అది బైక్ తేలేదు. ఆ వెనక్కి నేను దొరికిపోయాను, చితగొట్టేశాడు నన్ను. ఇప్పుడు ఏం చేయాలి? నేను చేయలేను, నా వల్ల కాదు. ఆడి దగ్గరికి వెళ్తేనే నన్ను కొట్టేస్తున్నాడు. రే నువ్వు నా బైక్ దొంగలించినా కూడా నిన్ను వదిలిపెట్టింది ఈ వెనం బైక్ తెస్తావనే. ఇప్పుడు ఆ బైక్ కనుక నువ్వు తేకపోయావనుకో ఆ వెనమేం కొట్టాడేమో కానీ దానికి డబల్ కొడతా, సరేనా? అమ్మో, ఎప్పుడు ఫన్నీగా ఉన్న స్పైడర్ మ్యాన్ అలా చూడదలుచుకోలేదు. సరే వెళ్ళిపోయాడు అప్పుడే. వెళ్ళొస్తాను రా బాబు. ఎందుకు నాయన ఇలా చెప్పాలి? వెళ్ళిపోయి చూడండి గాయస్. ఇప్పుడు అక్కడ తల్లొప్పే, ఇక్కడ తల్లొప్పే. ఇప్పుడు మనం తేకపోతే ఎలా అయినా కొడతాడు. కానీ ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? వెనం బైక్ తేవడం. వెనంకి ఇప్పుడు మనం తెలియకుండా వెళ్ళాలి. ఇప్పుడు వెనం పడుకున్నాడు కాబట్టి ఇప్పుడు వెనం అయితే అక్కడ లేదు. మనకు వచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే వెనం దగ్గర అయితే మాత్రం మ్యాప్ లేదు. మ్యాప్ వచ్చేసి ఎక్కడుందంటే అది వెతకాలి. ఆ మైండ్ దగ్గరే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉండుంటుంది. అందుకే అక్కడ పడుకున్నాడు. సో ఆ ఏరియాకి వెళ్ళి మనం పర్ఫెక్ట్గా వెతికినట్లయితే ఖచ్చితంగా దొరుకుతుంది అనిపిస్తుంది. ఓకే గైస్, మళ్ళీ మనం ఇంకొకసారి ఆ మైండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ వెనంగాడు ఏం చేస్తున్నాడు ఏంటో నాయన, వాడు చాలా డేంజర్గా ఉన్నాడు. రే వెనంగా ఈసారి నీతో ఆడుకుంటా. లేదు వాడే నాతో ఆడుకుంటున్నాడు. సరే వాడికి దొరకకుండా ఈసారి అయితే మనం అక్కడ ఒక మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్ని ఎలా అయినా కనిపెట్టాలి. మనం చెక్ చేసాము ఆల్రెడీ మీకు తెలిసిందే. అక్కడ దగ్గరలో మనకి మ్యాప్ అయితే కనపడలేదు. సో ఇప్పుడు నేను చూద్దాం, ఒకసారి మంచిగా వెతుకుదాం. మనడున్న ప్లేస్ అయితే ఇది. వచ్చేసాం దగ్గరికి. ఇగోండి ఇక్కడే మైనింగ్ అవుతుంది. అదిగోండి లారీ అయితే అక్కడే ఉంది. వీడు ఎక్కడున్నాడు? వీడు అక్కడ పడుకున్నాడు. అదిగోండి గాయస్, మళ్ళీ కొంచెం ముందైతే పడుకున్నాడు. మనం ఏం చేద్దామంటే వాడి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. వాడికి మళ్ళీ కొంచెం అయినా డౌట్ వచ్చినా కూడా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సరే ఈ బైక్ని ఇక్కడే వదిలేద్దాం, ఎందుకంటే మళ్ళీ అటు చూస్తే మళ్ళీ ప్రాబ్లం. ఈ హెల్మెట్ ఒకటి. ఓకే గాయస్, ఇప్పుడు మెల్లగా మనమైతే ఏరియా మొత్తం వెతుకుదాం. ఇక్కడ మైన్స్ దగ్గర చాలామంది పనిచేసేవారు. వాళ్ళందరినీ తరిమి కొట్టేశాడు. ఈ వెనంగాన్ని చూసుకొని జారిపోయాను. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే గట్టిగా అరిచేశాను. కొంచెం స్లోగా వెళ్దాం. అదిగోండి వాడైతే అక్కడ పడుకుంటున్నాడు అనమాట, కుంభకర్ణుడిలాగా ఎప్పుడో వాడికి అదే పని. సరే ఇక్కడ ఒకసారి మనం ఈ మైన్స్లో వెతుకుదాం, ఎందుకంటే ఈ స్థావరం మొత్తం వీడిది చేసుకున్నాడు కాబట్టి. ఇక్కడే ఇది ఏంటిది? చూడ్డానికి ఇవైతే మ్యాప్లా కనబడుతున్నాయే. అవును, ఏంటి ఇవి మ్యాప్లు, మనకు కావాల్సిన మ్యాపు. సరే ఒకటి లేపేద్దాం. లేపేసాం. ఓకే గాయస్, వీడు మర్చిపోతాడని ఇన్ని పెట్టుకున్నట్టుగా ఉన్నాడు. వాడు పడుకున్నాడు. ఇదే మంచి సమయం, మనమైతే వెళ్ళి లేపేద్దాం. ఓకే అమ్మయ్య, ఈ స్పైడర్ మ్యాన్ నుంచి కూడా మనం తప్పించుకున్నట్టే. ఇప్పుడు తొందరగా వెళ్దాం. ఈ మ్యాప్ అయితే మాత్రం మనకి చెప్తుంది ఏంటంటే ఒక లొకేషన్ చూపిస్తుంది అనమాట. ఆ లొకేషన్ అంటే ఓకే మొత్తం నాకు అర్థమైంది ఇప్పుడు. ఓహో, వెనం గడి బైక్ వచ్చేసి వాటర్ నుంచి వస్తుందన్నమాట. అంటే ఎక్కడి నుంచో షిప్మెంట్ వస్తుంది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? జపాన్. ఓ మై గాడ్. ఓహో, ఒకసారి వీడిని చూద్దాం. వీడైతే చూడండి ఎలా పడుకున్నాడు. కుంభకర్ణుడు అంటే కుంభకర్ణుడే, అలా పడుకొని అయితే ఉన్నాడనమాట. సరే వీడిని లేపకూడదు. ఏమాత్రమైనా కలిగితే మనం దొరికిపోతాం. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా తొందరగా బైక్ని అయితే తీసుకోవాలి. కానీ వెనం యొక్క బైక్ మన స్పైడర్ మ్యాన్కి ఎందుకంత ఇంపార్టెంటో నాకు అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైందా? ఏమో. సరే ఓకే గైస్, మనమైతే ఇప్పుడు సిటీ టాప్ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఈ బైక్లో ఉన్న సూపర్ పవర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మనం ఎక్కడికైనా తక్షణమే ఎలా అనుకుంటే అలా వెళ్ళిపోవచ్చు. ఆకాశంలోకైనా చూడండి ఎంత టాప్కి వెళ్ళిపోయామో.
మబ్బులు పైన తేలుతున్నాం అనమాట. ఓకే, మనం వెళ్ళాల్సిన ప్రదేశం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేంటంటే ఇప్పుడు మనం షిప్ యార్డ్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. షిప్ యార్డ్లో నుంచి అక్కడి నుంచి ఏదో సంథింగ్ షిప్ అయితే వస్తుందంట. ఆ షిప్లోని కావాల్సిన వెనం బైక్ అయితే ఉంది. ఓకే, సో ఫైనల్లీ మనకైతే మ్యాప్ ప్రకారంగా అయితే ఇదే చూపెడుతుంది. సో మనమైతే షిప్ యార్డ్కి అయితే తొందరగా వెళ్దాం. అరే యార్, మళ్ళీ నేను ఎయిర్పోర్ట్కి వచ్చినట్టుగా ఉన్నాను. ఎప్పుడు కూడా షిప్ యార్డ్కి వెళ్దామంటే ఎయిర్పోర్ట్కి వస్తా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే షిప్ యార్డ్కి వెళ్తా. రే 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 ఏంట్రా, వామ్మో ఫ్లైట్ డ్రైవింగ్ చూసారా? ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు షిప్ యార్డ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. యమ స్పీడ్తో ఫుల్ బూస్ట్ ఇచ్చుకొని. ఓకే 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 నో, అబ్బా దీంట్లో దూరిపోయిందేంటి, కానీ ఈ బైక్ కనీసం ఏం కూడా కాలేదు. ఓకే, షిప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఒక డీలర్ ఉన్నాడంట. సో ఆ డీలర్తో మనం వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. మనం వెనం బైక్ తీసుకుంటున్నట్టుగా అబద్ధం అయితే ఆడాల్సి ఉంటుంది. సో అలా అయితే మనల్ని నమ్మేసి వాడైతే చెప్తాడనమాట రూట్ వచ్చేసి. ఓకే, సో మనమైతే షిప్ యార్డ్ కూడా చూస్తున్నాం, అదిగోండి ఎదురుగా అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనం షిప్ యార్డ్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం తొందరగా వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి మ్యాప్లో కనబడుతుంది ఏంటో తెలుసా? సో ఏంటంటే ఇప్పుడు మనం ఈ షిప్ యార్డ్లో ఉన్న ఈ ప్రదేశం దగ్గరికి అయితే రావాలి. ఇక్కడైతే డీలర్ ఉంటాడంట, అదే మీకు చెప్పా కదా ఆల్రెడీ. ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. సో అలా అడిగినట్లయితే వెనం బైక్ ఇచ్చేస్తాడు. ఓకే, చూడండి మనమైతే సముద్రం పైన ఎలా తేలుతున్నామో, కానీ ఇప్పుడు ఆ డీలర్ ఇందులో ఎక్కడున్నాడో మనం ఎలా కనిపెడతాం? ఓకే, నాకైతే షిప్ ఆగే ప్లేస్ అయితే తెలుసు. సో మనం అక్కడికి వెళ్ళినట్లయితే మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, షిప్ వచ్చేసి మనకి ఎక్కడ ఆగుతుందంటే, సో ఆ ప్లేస్కి ఒకసారి వెళ్దాం, ఆగండి. సో ఇక్కడ నుంచి నాకైతే ఏం కనబడట్లేదు. ఓ మై గాడ్, ఇక్కడ కూడా దొంగలు తిరుగుతూనే ఉన్నారా? పోలీసులు వెంటబడుతున్నారు చూడండి. ఈ సైడ్ నుంచి వెళ్తే మనకి అది కనబడుతుంది అనిపిస్తుంది. సో తొందరగా ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ డీలర్ గాడికి నేను వెనం యొక్క ఫ్రెండ్ అని చెప్పేసి డీటెయిల్స్ మొత్తం కనుక్కుందాం. వన్స్ కనుక్కున్న తర్వాత అప్పుడు చూపెడదాం. అరే యార్, మనకి బైక్లో పవర్స్ ఉన్నాయి కదా, దీన్ని యూజ్ చేయకుండా నార్మల్గా భూమి మీద వెళ్తున్నాం ఏంటి, టైం వేస్ట్. కానీ భూమి మీద వెళ్తేనే కొంచెం మజా అయితే ఉంటుంది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ పడిపోతాం అనమాట. ఓకే, సో ఈ డీలర్ గాడు ఎక్కడ ఉన్నాడో మనమైతే ముందుగా వెతకాలి. మన ప్లాన్ అయితే మనం అప్లై ఇదిగోండి. సో మనకి అది ఆగే ప్రదేశం వచ్చేసి ఇదే అనమాట. సో ఆ ప్లేస్కే వెళ్తున్నాం. సో ఇక్కడైతే నాకు కనబడట్లేదు డీలరు. ఇక్కడికైతే రావాలి. ఇక్కడే కాదు, అదిగోండి అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, ఆ ప్లేస్లో కూడా బోట్స్ అయితే ఆగుతాయి అనమాట. అదే ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఉంటాడేమో అనిపిస్తుంది. ఇక్కడ నాకు మనుషులు ఎవరు కనబడట్లేదే. మీకు ఎవరన్నా కనబడ్డారా? ఓ మై గాడ్, ఇక్కడ ఎవరు లేరు. ఓహో, ఉన్నారు ఉన్నారు ఉన్నారు. ఓ మై గాడ్, ఇక్కడ డీలర్ అయితే ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ డీలర్ సార్. రేయ్, నువ్వు లోపల రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఎందుకు వచ్చావు? ఏం కావాలి చెప్పు. పర్మిషన్ అంటే నేను ఆల్రెడీ కార్డ్ యూస్ చేసుకుని వచ్చాను. అదే వెనం యొక్క కార్డు, అంటే వెనం యొక్క బైక్ వచ్చేసి తీసుకువెళ్ళడానికి వచ్చాను. వెనం ఫ్రెండ్ నేను. వెనం యొక్క బైక్ అంటే ఇప్పుడు జపాన్ నుంచి తెప్పిస్తున్నారు ఆ బైకేనా? ఆ బైక్ ని తీసుకువెళ్లాల్సింది నువ్వేనా? ఎస్ మిస్టర్, ఆ బైక్ తీసుకువెళ్లాల్సింది నేనే. ఒకసారి ఆ బైక్ ఎక్కడుందో చెప్పగలరా? ఎస్, మీ బైక్ నే తీసుకొస్తున్నాం సార్. ఇప్పుడు కొంచెం లిటిల్ డిలే అయితే అయ్యింది, మరి కొద్దిసేపట్లో రాబోతుంది. ఆల్రెడీ షిప్లోనే ఉంది. అప్పుడు మీ యొక్క ఫింగర్ ప్రింట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఫింగర్ ప్రింట్ యూజ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ వెనం మాత్రమే వచ్చి తన ఫింగర్ ప్రింట్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మేము డీటెయిల్స్ అయితే చెప్పగలం, కానీ బైక్ అయితే మీకు ఇవ్వలేము. ఇదేంటిది? అంటే మరి నాకు వెనం పంపించాడు అబ్బా, బైక్ మీరు నాకే ఇవ్వాలి. అరే, ఎంత పెద్ద సమస్య వచ్చిందిరా. యాక్చువల్లీ వెనం వస్తేనే ఆ బైక్ మీకు యాక్సెస్ అవుతుంది. అప్పుడే మేము మీకు ఇవ్వగలం. వెనం యొక్క ఫింగర్ ప్రింట్స్ మేము తీసుకుంటాం. సారీ సార్, అది ఆల్రెడీ బోట్ ఆన్ ద వేలో ఉంది, మరి కొద్దిసేపట్లో వస్తుంది. అయితే ఇప్పుడు మరి నేను ఆ బైక్ తీసుకోలేనా? ఆ బైక్ ఓన్లీ వెనం కి మాత్రమే యాక్సెస్. ఆయన మాకు ఫింగర్ ప్రింట్ ఇస్తేనే ఆ బైక్ ఆయనకి ఇస్తాం. సారీ, పెద్ద సమస్య వచ్చి పడింది. ఓకే డీలర్ సాబ్, చూడు నా బైక్ గాల్లో ఎగురుతుంది అయ్యా. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మనకు అందిన సమాచారం ప్రకారం వెనం మాత్రమే వచ్చి వెనం ఫింగర్ ప్రింట్ ఇచ్చినట్లయితే అప్పుడు వీళ్ళు ఆ బైక్ని ఇస్తారన్నమాట. ఇప్పుడు వెనం ఫింగర్ ప్రింట్ అంటే వెనం గాడి దగ్గరికి వెళ్తే మాత్రం మనల్ని చితక్కుమ్మేస్తాడు, మనకు తెలిసిన విషయమే.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ బోట్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ బోట్ యొక్క జాడ్ని కనిపెట్టినట్లయితే సెట్. ఇంత పెద్ద సముద్రంలో ఆ బోట్ ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. సరే ఒకసారి మనం చూద్దాం. ఓకే, మన స్పీడ్ పవర్ని అయితే యూజ్ చేద్దాం. ఈ పవర్ని యూజ్ చేసినట్టయితే మనం చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు ముందుకైతే. ఓకే, మనకు నచ్చిన వైపు మనం అయితే తిరిగేస్తాం అనమాట. ఈ బైక్లో నాకు ఈ స్పెషాలిటీ అయితే చాలా ఇష్టం. సరే గాయస్, మనమైతే తొందరగా వెళ్దాం. వెనమ్ బైక్ని ఎందుకు స్పైడర్ మ్యాన్ తీసుకోవాలనుకుంటున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే, నాకు ఇక్కడ దారిలో బోట్స్ అయితే ఏం కనబడట్లేదు. మీకేమన్నా అరే అక్కడ ఏదో వైట్గా ఉన్నట్టుగా ఉంది చూసారా? ఈ కింద ఏదో వైట్గా ఉంది. ఇది చూడ్డానికి బోటే అనుకుంటా. బట్ ఇది ఆ బోటా కాదా అని మనకు డౌటు. ఒకసారి చూద్దాం. బోట్ అయితే మాత్రం షిప్ యార్డ్ వైపే వెళ్తున్నట్టుగా ఉంది. ఒక్కసారి అరే యార్, ఇది నాకు కన్ఫర్మేషన్ అవ్వట్లేదబ్బా. ఓకే గాయస్, దీంట్లో అయితే కంటైనర్ అయితే ఉంది. ఈ కంటైనర్లో మేబీ బైక్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. షిప్ వచ్చేసి షిప్ యార్డ్ వైపు వెళ్తుంది. అంటే మనం ఈ బైక్ని ఇప్పుడు మనం మిస్ చేసినట్లయితే మనకి అసలు యాక్సెస్ కూడా రాదు. ఇప్పుడు ఎలా అయినా సరే ఆ బైక్ మీద మనం వెళ్ళి ఆ లోపల ఉన్న వాడిపైన అటాక్ చేసి ఆ బైక్ని మనం మన స్వాధీనం చేసుకొని స్పైడర్ మ్యాన్కి అయితే ఇచ్చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు ఎలా అయినా వెళ్ళాలి. ఇది వెళ్ళిపోతుంది, మనకి సమయం లేదు, తొందరగా వెళ్ళాలి మిత్రమా. ఓకే, ఇప్పుడు నాకు ప్లాన్ వచ్చింది. దీని ముందు వెళ్ళి ఇప్పుడు మనం డైరెక్ట్గా కిందకి జంప్ చేసేయాలి. అబ్బా వచ్చేసామా. ఓ అమ్మా, ఇక్కడే ఉన్నానా? మళ్ళీ వాటర్లో పడ్డా అనుకున్నాను. బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది గాయస్, వెళ్ళిపోతుంది ఒడ్డు దగ్గరికి వెళ్ళే లోపే మనమైతే తొందరగా వెళ్ళాలి. ఈ కంటైనర్ని అన్లాక్ చేయాలి తొందరగా. రే ఇది ముందుగా ఇది వెళ్లకుండా ఆపారబ్బా. ఈ డ్రైవర్ గారిని ఆపేయాలి, అప్పుడు బాగుంటుంది. రే ఆగురా, రే ఆగు, డ్రైవ్ చేయకు, ఆపు. ఇది ఆపట్లేదు. రే నేను పోవడానికి రాలే, నిన్ను పంపించడానికి వచ్చా. బోట్ని ఆపుతావా ఆపవా? ఓకే, ఇక్కడి నుంచి నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. నిన్నేమన్ను, నిన్ను చంపడానికి నేను రాలేదు. వెళ్ళిపో. నన్నేం చేయకు ఓ నాయనో, నన్నేం చేయకరా బాబు. సరే రా, నిన్నేం చేయను. వెళ్ళు, దూకే. అది లెక్క. ఓకే, వీడు దూకేశాడు. అమ్మయ్యా, షిప్ వచ్చేసి మనకి షిప్ యార్డ్ దగ్గరలో ఆగిపోయింది. వాడు వచ్చేసి ఈత కొట్టుకొని ఒడ్డు దగ్గరికి వెళ్తున్నట్టుగా ఉన్నాడు. వాడు మళ్ళీ షిప్ యార్డ్లో ఉన్న వాళ్ళు చెప్పేలోపు మనమైతే దీన్ని స్వాధీనం చేసుకోవాలి. అబ్బా, ఇది ఒకటి అడ్డంగా వస్తుంది. సరే మనం తొందరగా వెళ్ళి దీన్ని అయితే ఓపెన్ చేయాలి. అక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా ఉంది, మనం స్టార్టింగ్లో చూసాం కదా. దీనికి ఇప్పుడు స్టిక్కీ బాంబ్స్ వేసేసి దీన్ని అయితే పేల్చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుద్ది. అప్పుడు లోపల ఉన్న వెనమ్ బైక్ ఎలా ఉందో చూద్దాం. వెనమ్ బైక్ చాలా డేంజరస్ అని నేనైతే విన్నాను. ఒకసారి మనం కూడా దాన్ని యూజ్ చేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికైతే మనం పెట్టాం. ఓకే, స్టిక్కీ బాంబ్స్ని యూజ్ చేసి ఫాస్ట్గా దీన్ని అయితే ఓపెన్ చేసేసి మనమైతే బైక్ని స్వాధీనం చేసుకోబోతున్నాం. 3, 2, 1 బ్లాస్ట్. ఓకే, పూర్తిగా స్మాష్ అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడైతే తొందరగా లేట్ చేయకుండా మనం వెళ్ళి చూద్దాం. వచ్చేసా వెనమ్ బైక్ని చూడడానికి. ఓ ఏంటిది ఎలా ఉంది? నిజంగా వెనమ్ పాములానే ఉంది. పాములా ఉంది బుర్ర, పాము. సరే తొందరగా మనం అయితే స్పైడర్ మ్యాన్కి చెప్పాలి. ఓకే, హలో స్పైడర్ మ్యాన్, దొరికేసింది బైక్. ఎక్కడికి? అవెంజర్స్ ఇంటికి తీసుకొని రావాలా? ఓకే సరే ఇప్పుడే తీసుకొస్తున్నా. నువ్వు కంగారు పడుకో, మొత్తం సేఫే. వెనంగడికి అసలు తెలియదు నేను తీసినట్టు. వస్తున్నాను. ఓకే గైస్, మనమైతే తొందరగా వెళ్ళి స్పైడర్ మ్యాన్కి అయితే ఈ బైక్ని ఇవ్వాలి. కానీ స్పైడర్ మ్యాన్ ఈ బైక్తో ఏం చేసుకుంటాడో నాకైతే అర్థం కావట్లేదు. సరే మనమైతే వెళ్దాం. స్పైడర్ మ్యాన్ బైక్ వచ్చేసి దీంతో అటాచ్ చేద్దాం, లేకపోతే మళ్ళీ ఆ బైక్ని మనం మిస్ అవుతాం. ఓకే, దాన్ని అటాచ్ చేసి మనం తొందరగా వెళ్దాం. ఫైనల్లీ మనమైతే అటాచ్ చేసేసాం. ఇది కూడా మనతో వస్తుంది. అరే ఇది ఎంత సింపుల్గా లేపేస్తుందో చూడండి. ఈ బైక్ చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇది కూడా గాలి లేస్తుంది. వామ్మో, అరే దీని నుంచి కూడా ఫైర్ వస్తుంది చూడండి, బ్యాక్ సైడ్ నుంచి. ఓ మై గాడ్, దీని యొక్క స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంది లిటరల్లీ. అరే మనమైతే తొందరగా వెళ్దాం స్పైడర్ మ్యాన్ దగ్గరికి. దీని యొక్క స్పీడ్ చూస్తుంటే నాకైతే మాత్రం అస్సలు ఆగట్లేదు. ఇంకా దీంట్లో నుంచి ఫైర్ బుల్లెట్స్ ఎలా ఉంటో తెలియదు. కానీ స్పైడర్ మ్యాన్ నాకు ఏం చెప్పాడంటే దీని పవర్స్ యూజ్ చేయొద్దని చెప్పాడు. ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు. సరే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. మనమైతే ఇవ్వాల్సిందైతే ఇచ్చేసిన తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్తో ఎవరు పడతారు? బై మిస్టేక్ మనం పవర్స్ యూజ్ చేయడం చూసాడు అనుకోండి, మనల్ని చెతక్కొట్టేస్తాడు. సరే మనమైతే తొందరగా అవెంజర్స్ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి స్పైడర్ మ్యాన్కి వచ్చేసి ఇది ఇచ్చేద్దాం. కానీ స్పైడర్ మ్యాన్కి ఇంత బ్రహ్మాండమైన బైక్ ఉంటుండగా వెనమ్ బైక్తో ఏంటో, దీంట్లో ఉన్న పవర్స్ ఏంటో నాకు చూడాలనిపిస్తుంది. చూద్దామన్నా కూడా ఈ స్పైడర్ మ్యాన్ వద్దు అనేసాడు. సరే ఏదో ఒకటి, మనమైతే అవెంజర్స్ ఇంటికి వచ్చేసాం. మనం చేయాల్సింది అయితే చేసేసాం. ఇక మనకి స్పైడర్ మ్యాన్కి సంబంధం లేదు. అంతే, స్పైడర్ మ్యాన్ బైక్ ఇచ్చిన తర్వాత మనమైతే ఇంటికి వెళ్ళిపోవడమే. నాకైతే మాత్రం సంబంధం లేదు. అదే స్పైడర్ మ్యాన్ బైక్ అంటున్నాను, వెనమ్ బైక్ ఇచ్చేద్దాం. ఓకే, అవెంజర్స్ ఇంటికి అయితే వచ్చాం. ఓకే, ఈ స్పైడర్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాడా?
ఎక్కడున్నాడు? సరే ఇంటికి వచ్చాం. ఇదిగోండి ఇంటిపైనే ఉన్నట్టుగా ఉన్నాడు. ఇంటిపైన ఉన్నాడా? ఏదో కనబడుతుంది ఇంటిపైన. అదిగోండి గైస్, ఇంటిపైన వెయిట్ చేస్తున్నాడు స్పైడర్ మ్యాన్ వచ్చేసి. ఆ స్పైడర్ మ్యాన్ వచ్చేసినారా బాబు? ఇదిగో 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 వెనం బైక్తో వచ్చేసా మిత్రమా. ఎందుకు కానీ నీకు ఈ బైకు? సూపర్ రదను, నువ్వు సూపర్. సరే గాని ఎందుకంటావా? నీకు ముందే చెప్పాను కదరా, వీడి బైక్కి సిటీకి ప్రమాదం ఉందని. అందుకే నిన్ను కూడా పవర్స్ యూజ్ చేద్దన్నా. అదే అందుకే నేను కూడా పవర్స్ యూజ్ చేయకుండా మంచిగా నీ దగ్గర తీసుకొచ్చా. ఇదిగో ఇదే వెనం బైకు, వెనక్కుంది నీ బైకు. ఓకేనా? ఓకే, చాలా మంచి పని చేసావు. సరే సరే, దాన్ని ఇక్కడ వదిలేసాయి. ఒకసారి దీంట్లో ఉన్న పవర్ సముద్రం వైపు ప్రయోగించి చూస్తాను, ఎలా ఉందో తెలుస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడు చూద్దాం. మనమైతే పవర్, వామ్మో ఇదేంటిది? లోపల నుంచి చాలా ఫైర్స్ వస్తున్నాయి. ఓ మై గాడ్. రేయ్, దానికి మించి ఎక్కువ పెంచకు, అది మాత్రమే యూజ్ చేయి. దానికి మించి ఎక్కువ పెంచితే సిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది. అది ఓకే ఓకే, ఇక నువ్వు ఆపేసేయి దాన్ని. ఇప్పుడు వెంటనే మనం డిస్ట్రాయ్ చేయాల్సిన సమయం వచ్చింది. సారీ, అది నేను మామూలుగానే యూజ్ చేశాను. ఓకే, డిస్ట్రాయ్ కదా, చేసే. సరే, ఇంత మంచి బైక్ని డిస్ట్రాయ్ చేయడానికి మనసు ఎలా వచ్చిందయ్యా నీకు? రేయ్, నువ్వు ఏమంటున్నావు మొత్తం నాకు వినబడుతుందిరా. రేయ్, దాని పవర్ పూర్తిగా యూజ్ చేద్దని చెప్తున్నానా? అక్కడే వదిలే, దాన్ని పేల్చాల్సి ఉంది, లేకపోతే నిన్ను పేల్చేస్తా. దాని నుంచి మెల్లగా దిగో. స్పైడర్ మ్యాన్ ఒక్కసారి నేనేం చేయను. నీ దగ్గరికి వస్తున్నాను. ఇది ఇక్కడ పెట్టేస్తాను. ఇది ఇక్కడ పెట్టేసి నీకు ఇచ్చేస్తాను. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ పేల్చేస్తాను. రేయ్, చెప్తున్నా కదా, దాంట్లో హైపర్ మోడ్ యాక్టివ్ చేయకు. నార్మల్ గా పేల్చు, పర్వాలేదు. అలా అయితే యాక్టివ్ చేసినట్లయితే ఈ ప్రపంచం డిస్ట్రాయ్ అయిపోద్ది. ఇదిగో ఇదంతా నార్మల్ మోడ్ యాక్టివ్ చేశానులే. అందుకే నేను కూడా మన ప్రపంచం గురించి ఆలోచిస్తాను కాబట్టి దాన్ని హైపర్ మోడ్ యాక్టివ్ చేయలేదు. ఇదిగో చాలులే, మొత్తం సరదా తీరిపోయింది. సరే కానీ ఇప్పుడు ఈ బైక్ నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో అబ్బా. సరే, ఈ బైక్ ఇంకా ఎక్కువ రోజులు ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే నువ్వు పవర్ వాడుతున్న కొద్ది దీని పవర్ ఎక్కువైపోతుంది. దీన్ని ఎలా అయినా సరే నేను డిస్ట్రాయ్ చేసేస్తా. అరే, నేను తన్నా కూడా ఏం కాలేదండి దీనికి. నీకు తెలీదు, నేను చూసుకుంటా కదా దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో. ఇప్పుడు చూడు, నేను దీంట్లో ఏం పవర్స్ వాడలే, కంగారు పడకు. ఓకే, దీన్ని అయితే ఇక్కడ వదిలేసాం. దీని కంట్లో నుంచి రేస్ అయితే మాత్రం ఏవో వస్తున్నాయి. అదైతే చాలా డేంజర్ అనుకుంటా. ఇదిగో ఇప్పుడు నా దగ్గర ఆర్పిఎం గన్ ఉంటుంది. ఆర్పిఎం పెట్టి పేల్చాననుకో తుల్లిపోద్దంతే. చూడు, ఇందాక నువ్వు తన్నట్టు కాదు. ఇదిగో, ఒరే ఇంత పవర్ఫుల్గా ఆర్పిఎం పెట్టి పేల్చినా కూడా ఏం కాలేదేంటి? అరే, ఇంకా ఎంత పేల్చాలరా? అరే యార్, స్పైడర్ మ్యాన్ ఏం అవ్వట్లేదు. ఆ బైక్ ఫుల్ టైటానియం కార్బన్తో తయారైంది, కానీ దాన్ని పేల్చచ్చు. దానికి ఇంకా ఫుల్ పవర్స్ అయితే ఉన్నాయి. చెప్తున్నా కదా, అది నీ వల్ల అయితే కాదు. మొత్తం దాన్ని డిస్ట్రాయ్ చేయగలిగిన ఒకే ఒక్క మగాడెవడంటే అది స్పైడర్ మ్యాన్ మాత్రమే. అందుకే సాదా సీదా ఆర్పిఎంలతో అది చచ్చిపోదు. నాకు ఒక పవర్ఫుల్ మషీన్ ఉంది. ఆ మషీన్తో నేను పేల్చానంటే ఇది బూడిదైపోవాల్సిందే. ఇది ఆర్పిఎంకి పెద్దమ్మ తల్లి. ఇప్పుడు దీంతో కొట్టాననుకో, దెబ్బకి బైక్ ఏంటి ఏదైనా కాలిపోవాల్సిందే. ఇదిగో, ఆ బైక్ ఇప్పుడు డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు ఆ వెనం గడు ఏం చేయలేడు. అయ్యో, అంత బంగారం లాంటి బైక్ ని కాల్చి పడేసావు కదయ్యా బాబు, బూడిదైపోయింది. స్పైడర్ మ్యాన్, ఏం చేసావు నువ్వు? దాన్ని కాల్చకపోతే మనం బూడిదైపోయిండే వాళ్ళం. ఇప్పుడు మనం మన పవర్ చూపించాలి. లోపల అది కాలిపోయిందో లేదో ఒకసారి చూసొద్దాం. అది లెక్క. అదైతే మాత్రం కాలి బూడిదైపోయి సముద్రంలో కొట్టుకుపోతుంది. దీనివల్ల ఎంత ప్రమాదమో తెలుసా? ఆ వెనం ఒక్కొక్కసారి తన విశ్వరూపం చూపించినప్పుడు ప్రపంచానికి ఎంతో ప్రమాదం వస్తుంది. ఆ సమయంలో ఇలాంటి బైక్ ఇంకా వాడికి సహాయం చేసినట్లయితే అప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవ్వడూ కాపాడలేడు. అందుకే మనం కాపాడాం. ఈ బైక్ని డిస్ట్రాయ్ చేసేసాం. స్పైడర్ మ్యాన్ యొక్క పవర్ ఇది. థ్యాంక్ యూ రదను.